తమ్ముడు చేజార్చుకున్న అదృష్టం రెట్టింపై తిరిగి వస్తుందా? అంతిమ విజయంలో 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మరుసటి రోజు ఉదయం తమ్ముడు రోజులాగే మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. గుమ్మడి పాదుకు నీళ్లు పోస్తున్నప్పుడు పాదు చివర ఒక చిన్న కాయను చూశాడు. దానిని కోసి భార్యకు ఇచ్చి పులుసు పెట్టమని చెప్పాడు. భార్య సరేనని చెప్పి కాయను 2 ముక్కలుగా తరిగింది. అందులోంచి బంగారు కాసులు కింద పడ్డాయి. భార్యకు ఏమీ అర్థం కాలేదు. భర్త దగ్గరకు వచ్చి జరిగింది చెప్పింది. అమాయకుడైన తమ్ముడు కూడా ఏమీ అర్థం కాలేదు. తరువాత ఎప్పట్లాగే తన పని చేసుకుంటూ గుమ్మడికాయలోకి బంగారు కాసులు ఎలా వచ్చాయి అని ఆలోచించసాగాడు. మూసి ఉన్న గుమ్మడికాయలోకి మనుషులెవరూ బంగారు కాసులు పెట్టలేరని, కాబట్టి ఖచ్చితంగా ఇది దేవుడు చేసి ఉంటాడని, ఈ సాయం భూదేవే చేసి ఉంటుందని తెలుసుకున్నాడు. మొదటిసారిగా ఏడుపు వచ్చింది. గట్టు మీద కూర్చుని తన దురదృష్టాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. నా చిన్నతనంలో మా అమ్మగారు ఒక మాట చెప్తుండేవారు, తల్లిని నమ్మినవాడు భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అని. తను నమ్ముకున్న భూదేవి తమ్ముడికి ఎలా సహాయం చేసిందో రేపటి భాగంలో చూద్దాము. అమ్మ చెప్పిన ఈ కథ వింటూ త్వరగా నిద్రపోండి.